క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయములో 37వ వచనం వరకు మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, ఈ రోజు కూడా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 42 వచనం వరకు ఒకసారి మనం చదువుకొని వాటిని గురించి మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగుకోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. చాలండి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనము కొండ మీద ప్రసంగంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. పిల్లరా, దీంట్లో మెయిన్ ముఖ్యమైన విషయం ఏమిటంటే 5వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ధన్యులు ఏమండి పరలోక రాజ్యమునకు చేరేటువంటి వారి జీవితంలో వారు ఎలాంటి క్రియలు చేసి ధన్యకరమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవాలో దాని గురించి ఆయన చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రమునైను ప్రవక్తల వచనమునైన నేను కొట్టివేయటకు రాలేదు, కానీ వాటిని నెరవేర్చటకే సంపూర్ణం చేతికే వచ్చానని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, పరిశీల నీతి కంటేను శాస్త్ర నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎట్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పాడు. పిల్లరా, సో ఇవన్నీ ఆయన చెప్పి ముఖ్యంగా ఆయన ఒక ఉద్దేశం ఏమిటంటే, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మీరు పాటించాలి. సో అది పాటించే విషయంలో ఎంత ఏమండి వేరు భాగం నుంచి ఏం చేశారండి దాని అన్నింటిని గురించి కూడా ప్రభుల వారు వివరించి చెప్తుందని మనం చూస్తున్నాం. సో దాంట్లో 3 ముఖ్యమైన విషయాలను ఏమండి వీళ్ళకి ఈ యొక్క చాప్టర్ లో చక్కగా వివరిస్తున్నారు. ఓకేనా, దాన్నే మనము 21వ వచనం నుంచి మనము యాక్చువల్ గా 47వ వచనం వరకు మనం చూస్తే ఏమండి 3 విషయాలను ఏమండి అంటే న్యాయమును, విశ్వాసమును, కనికరము గురించి 3 విషయం గురించి చక్కగా వివరిస్తున్నాడు. దాంట్లో మనం గడిచిన కాలంలో దేవుని కృపను బట్టి ఏమండి 2 విషయములను 4 కార్యములతో పోల్చి చెప్పడాన్ని మనం చూచాం. అదేమిటంటే ఏమండి నరహత్య చేసే విషయములోను, వ్యభిచారం చేసే విషయములోను ఎలాగా న్యాయంగా ప్రవర్తించాలా, న్యాయంగా ప్రవర్తించకపోవటం చేత ఎలాంటి అనర్థాలకు కారణమవుతుందో చెప్పాడు. ఓకేనా, తర్వాత 2 విషయములు మనం గమనించినప్పుడు ఏమండి భార్యకు పరిత్యాగ పత్రం ఇచ్చేటువంటి ఆ విషయములోను, అలాగనే అప్రమాణం చేసేటువంటి విషయంలో కూడా ఏమండి అంటే విశ్వాసమునకు నమ్మకము లేకుండా ఉన్న విషయాన్ని గురించి ఆయన ఎలాగా దాని వేరు భాగం నుంచి చెప్పిన విషయం గురించి రెండింటిని మనం కంపేర్ చేసి చూస్తున్నాం. సో ఈ రోజు మనం ఏమండి న్యాయం అయిపోయింది, తర్వాత విశ్వాసం అయిపోయింది, కనికరమును గురించి చెప్పే విషయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, సో యాక్చువల్లీ దాని గురించి మనం కనికరం అనే విషయం గురించి చెప్పినప్పుడు ప్రియులారా ఏమండి ఈ 5 విషయాలు ఇక్కడ చెప్పబడింది, 38 నుంచి 42 దాకా. సో దాని గురించి మనం చూస్తాం. చూడండి, ఈ కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి విషయములు చాలా చాలా ఉన్నతమైనవి, అది చాలా ముఖ్యమైనది కూడా మనం చూడొచ్చు. ఏమండి పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా ఏం చెప్పారంటే ఇది పాటించేది చాలా కష్టము, అలాగని ఇది క్రైస్తవులలో సాధారణమైనటువంటి లైఫ్ ఏమండి జీవించేటువంటి వారు లీడ్ చేసే వాళ్ళు దీన్ని పాటించడానికి కష్టం. అయితే ఒకవేళ ఏమండి పాటించదగ్గ వారు ఎలాంటి వారుగా ఉంటారంటే, యేసుక్రీస్తును నిజమైనటువంటి ఏమండి వెంబడించేటువంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా వాళ్ళు గైకొనగలరు, పాటించగలరు. దానికి ముఖ్యముగా దేవుని యొక్క ఆత్మ సహాయం చేతని ఇవన్నీ ఏం చేయగలమనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. సో ఇందులో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే 38వ వచనములో కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అన్నారు.
అంటే ఇది ఆల్రెడీ ఎక్కడుంది? ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంది. సో అది చెప్పి దాని తర్వాత నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నాడు. యాక్చువల్ దీని గురించి ఎక్కడుందంటే నిర్గమకాండం 21వ అధ్యాయంలో 23, 24 వచనంలో ఉంది. వస్తా చదువుకుందాం దాని గురించి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఓకేనా? సో ఏమంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఎందుకు ఇలాంటి చెప్పినారంటే ఆ రోజు పరిస్థితి మనకు తెలుసు కదా. ఒకడు ఒక పళ్ళు ఊడగొడితే ఆ బాధించబడిన వాడు ఎదుటి వాడిని అన్ని పనులు ఊడగొట్టే వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక నీతి, న్యాయం, నియమం అనేది ఒకటి ఉంది. ఒకటికి ఒకటే. సో ఆ కరెక్ట్ గా నీతిని ఏం చేయాలి? న్యాయాన్ని నెరవేర్చాలి. అలాగనే చూడండి, మీరు లేవియ కాండము 24వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. లేవియ కాండం 24, 21. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణ శిక్ష విధింపవలెను. చూసారా? నరహత్య చేసిన వానికి మరణ శిక్ష ఏం చేయాలా? విధించాలా. ఇది అంటే ఈక్వల్ గా ఉంది పిల్లల యొక్క పనిష్మెంట్. నెక్స్ట్ మనము ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 21వ వచనం. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు మీకు విధి. విధి అంటే నిర్గమకాండం చెప్పిన అనేక విషయాలు ద్వితీయోపదేశం సెకండ్ ట్రిప్ ఏం చేశారు, దాన్ని ఆయన రివిజన్ చేస్తారు. సో అది ఎలాంటిదంటే అదొక విధి, చట్టం లాగా చెప్పబడింది పిల్లారా. ఇవన్నీ కూడా చట్టం చేత అనుమతించబడిన సరి సమమైనటువంటి యొక్క శిక్షగా ఓకేనా ఇవ్వబడిన విషయం మనం గమనించాలి. ఎందుకంటే యాక్చువల్లీ అదేనండి, ఒక చిన్న తప్పు చేసిన దానికి పెద్ద పెద్ద శిక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మీరు చూడండి, గల్ఫ్ కంట్రీ అంతా మీరు చూస్తే దొంగతనం చేసేవాడిని చేతులు ఏమండి కట్ చేసేస్తారు వాళ్ళు. ఓకేనా? సో అలాగంతా ఈ రోజు కూడా ఉంది పిల్లరా. కానీ అలా ఉండకుండా ఒక రైట్ పనిష్మెంట్, సరి అయినటువంటి న్యాయముతో కూడినటువంటి ఒక శిక్ష మనుషులకు ఏం చేయాలా? విధించాలా అన్న ఉద్దేశంతోనే ఆ రోజుల్లో దేవుడు ధర్మశాస్త్రం ఇవన్నీ చెప్పాడు. చూడండి, ఇప్పుడు మనం చదివాము. చూడండి, లేవియ కాండం 24వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చదవండి. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. వాడి పొరుగు వానికి కళంకం చేస్తే వాడు చేసినట్లు ఏం చేయాలా? వానికి చేయవలెను. అంటే ఎక్కువగా ఏం చేయకూడదు, శిక్ష విధించకూడదు, పనిష్మెంట్ ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగనే ఇంకొకటి కూడా జరుగుతుందని శిక్షించే విషయంలో, న్యాయం చేసే విషయంలో ఎలా ఉంటుందంటే పిల్లరా, ఏమండి పేదలకు ఎక్కువగా మితిలేని శిక్ష ఇవ్వడము, అలాగని ధనవంతులను శిక్షించేటువంటి ఆ శిక్ష నుంచి వారిని ఎస్కేప్ విడిపించేటువంటి ఒక ప్రయత్నం అంతా కూడా జరుగుతూ ఉంటుంది పిల్లరా. ఓకేనా? యాక్చువల్లీ మన కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఈరోజు కూడా అలాగనే ఉందండి. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయాధిపతుల్ని, జడ్జెస్ ఏం చేస్తారంటే కొనేస్తున్నారు పిల్లరా. ఓకేనా? సో ఇలాగంతా ఉంటుంది. కాబట్టి ఏమని ఆ రోజులో దేవుడు నీతి, న్యాయ, నియమాన్ని ఆయన ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో చక్కగా ఆయన పొందపరిచాడు. ఓకేనా? అయితే ఇక్కడ దేవుడు ఇలాంటివి ఎందుకోసం చేశారంటే, ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా, పాపము చేసినా వాళ్ళని ఏం చేయాలి? శిక్షించాలా. అట్ ద సేమ్ టైం శిక్షించిన తర్వాత వాళ్ళని వదిలేయాలా. మళ్ళా వాడి మీద కసి పెట్టి కక్ష తీర్చేటువంటి పని అంతా కూడా చేయకుండా చట్టరీత్యా చేసేటువంటి విధం వల్ల అలాగని అది ఏం కాకూడదు, అది తర్వాత పెరగకూడదు. సో అదే కాన్సెప్ట్ తోనే యేసుక్రీస్తుడు ఏంటంటే నువ్వు కక్ష తీర్చేటువంటి పరిస్థితి ఉండకూడదు, అది మరలా పెరిగేలాగా దాన్ని ఒక కంట్రోల్ సిస్టమ్, ఒక కంట్రోల్ మెథడ్ ఏం చేయాలి, మీరు దాన్ని ఏమని చెయ్యాలా అది చెప్పడం అనమాట యేసు ప్రభువు వారు. ఇప్పుడు చూడండి, దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి వాటిని చెయ్యకూడదని చెప్పాల యేసుక్రీస్తు. అది మనం బాగా గమనించాల. ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పట్లంతా జరిగితే ఏమంటే కంప్లైంట్ ఇవ్వడము, ఇవంతా శిక్షకు గురి చేయడం అంతా ఉంటుంది కదా. ప్రభు చెప్పడం ఏమంటే, సో అలాంటివి ఏమంటే
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ చేయకుండా కోర్టు కేసు ఇవన్నీ చేయకుండా ఉంటే అప్పుడు సొసైటీ ఎలా ఉంటుంది, ఏమండి ఈ సమాజం ఎలా ఉంటుంది ప్రియులారా, అది కూడా మనం బాగా ఆలోచన చేయాలి. కాబట్టి ఏమండి ఇప్పుడు ఈ యొక్క సొసైటీ సమాజంలో ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక కోర్టు కానీ, లేదా ఒక మిలిటరీ వ్యవస్థ కానీ ఇవన్నీ దేని కొరకు ఉంది అంటే ఏమండి తప్పు చేసిన వాళ్ళని దండించేదాని కొరకు, నీతి న్యాయ ఏమండి స్థితుల్లో వాళ్ళని చక్కగా నడిపించేదాని కొరకే ఇవన్నీ ఉంది ప్రియులారా. ఎందుకంటే యాక్చువల్ మనం చూస్తే అలాగంతా ఉండి తీరాల. ఇది ఏమండి పౌలుడికి న్యూ టెస్ట్మెంట్ చెప్తాడు కదా, రోమపత్రిక 13వ అధ్యాయము 1-4 దాకా చదవండి. రోమ 13:1-4. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఉన్న అధికారం అంతా దేని కొరకు నియమించబడింది అంటే తప్పు చేసేవాని దండించేదానికి, శిక్షించేదాని కొరకే ఈ అధికారం అంతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ లేదంటే సొసైటీ సక్రంగా జరగదు సార్. సమాజం సరైనటువంటి నీతి నియమ నిబంధనలు ఉండదు, అడిగే దిక్కు దివాన ఉండదు మనకి. ఓకే, ఇప్పుడు ఇంతంతా కోర్టు కేసు పోలీస్ స్టేషన్ అంతా ఉంటేనే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. ఇవన్నీ ఏం లేదంటే ఎంత అల్లకలం అయిపోతుంది. ఓకేనా, ఆ రీతిగా పిల్లారా. సో ఇప్పుడు ఇది సొసైటీకి ఓకే అండి. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఇలాంటి విషయంలో మీరేం చేయండి, కాస్త కనికరం చూపండి అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఏ శిష్యులు కూడా అప్పట్లోనూ సరే ఇప్పట్లోనూ జడ్జెస్ కాదు కదా, ఎవరు కూడా న్యాయాధిపతులు కాదు కదా. కాబట్టి ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఆ రకంగా ఏమండి అలా అంటే ఆ నేరం చేసినటువంటి విషయంలో మీరేం చేయండి, కాస్త కనికరం చూపండి. ఇండివిజువల్ డిసైడ్మెంట్, వ్యక్తిగతంగా మీరు ఏం చేయండి, కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోండి. అది దానికి సంబంధించిందని ప్రభు చెప్తాడు పిల్లారా. ఇప్పుడు ఈ యొక్క 5 విషయంలో ఏం చెప్పినటువంటి 5 విషయంలో ఇది మనం ఎలాగా వ్యవహరించాలి, ఇది యాక్చువల్గా అక్కడ చూస్తే ఇది లోకస్తులకు కాదని చెప్పింది ఆయన. తన దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఉపదేశం వినాలనుకున్నటువంటి అలాగనే శిష్యులైనటువంటి వారికి ఆయన చెప్పేటువంటి యొక్క ఉపదేశం. ఓకేనా, ఇప్పుడు జడ్జిమెంట్ కంటే జడ్జికి అయితే ఓకే, కానీ అక్కడ వచ్చినటువంటి ఎవరంటే యేసుని వెంబడించాలి, ఆయన ఉపదేశం వినాలని వచ్చిన వాళ్ళు పిల్లలు. సో అలాంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడు, మత్తయి 5:39లో నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే దుష్టుడు వచ్చి నీ దగ్గర ఇట్లా వ్యవహరిస్తాడు కదా. సో అప్పుడు నువ్వు ఎలా వ్యవహరించాలంటే ఎవరైనా వాళ్ళని ఒకడు మనని కొట్టేస్తే వెంటనే వాని మీద నువ్వు కక్ష సాధింపుకి చోటు ఇవ్వబాకు అని అన్నాడు. ఓకేనా, ఎందుకంటే అట్ ఏ టైం మనకు అదే కలుగుతారు, షార్ట్ టెంపర్ మూమెంట్, అలాంటివి చెయ్యబాకు. అంటే కక్ష సాధింపుకి బదులు అనే చెయ్యబాకు. ఇప్పుడు ఒక విషయం చూడండి ప్రియులారా, నీ కుడి చెంప మీద కొడితే ఏం చేయాలా, ఎడమ చెంప వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని అన్నారు కదా. ఇప్పుడు ఇది మనం బాగా గమనిస్తే ఇది మాక్సిమము ఇది ఇలా జరగదు ప్రియులారా. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించి నేను చెప్పాడు కదా. ఎందుకు అని మనం చూస్తే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కుడి చెంప మీద కొట్టాలంటే అది ఎలా జరుగుతుంది తెలుసా. ఇప్పుడు నా కుడి చేతితో ఒకరిని కుడి చెంప మీద ఇట్లా కొట్టలేను, అయితే నేను నా ఎడమ చేతితో ఎదుటి వాడిని కుడి చెంప మీద కొట్టాలంటే నా ఎడమ చేయవాడాలి. కానీ మాక్సిమం అది ఏం కాదు, అది ఇంప్లిమెంట్ అవ్వదు.
మాక్సిమం కొట్టేవాడు ఎవడు ఎడమ చేతితో వాని కుడి చెంపని కొట్టే ఛాన్స్ అయితే మాక్సిమం అది ఉండదు ప్రియులారా. అప్పుడు ఇక్కడ మనము ఎలాగా అని చూస్తే, కానీ యేసు చెప్పాడు కుడి చెంపను కొట్టు అని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఇదే ఎదుటివాని కుడి చెంప మీద కొట్టేదానికి నేను ఈ ఎడమ చేప యూజ్ చేయదు. ఇట్లా కొట్టాను అనుకోండి, నేను అరిచేతితో ఎదుటి వ్యక్తిని కొట్టేటప్పుడు ఇట్లా కొట్టి ఎడం చెంప పడతారు. కానీ ఇట్లా కొట్టాను అనుకోండి, ఇట్లా ఫెళ్ళు అంటే ఇట్లా కొట్టినాం అనుకోండి ఏమవుతుంది, అప్పుడే వాని కుడి చెంప మీద కొట్టేటువంటి యొక్క పరిస్థితి వస్తుంది ప్రియులారా. కానీ యాక్చువల్లీ ఇలా కొట్టడం అనేది ఏమవుతుందంటే అది ఒక భయంకరమైన ఇన్సల్ట్, ఒక భయంకరమైనటువంటి అవమానమునకు గురి చేసినట్టుగా అవుతుంది ప్రియులారా. ఇది ప్రాక్టికల్ గా అలాగనే ఉంటది. యాక్చువల్ గా ఈ మెథడ్ అంతా ఆ రోజుల్లో యూదుల మధ్య కదా ప్రభువులు వారు ఉన్నారు. యూదులు ఇలాంటి కార్యమును కూడా యూజ్ చేస్తారు. అంటే కుడి చెంప మీద కూడా కనుక ఇట్లా కొట్టారన్నమాట. ఇట్లా కొట్టినప్పుడు ఏమో ఇట్లా ఇటుపక్క ఇటు కొట్టినప్పుడు అది ఎలాంటి వాటికి కొడతారంటే పిల్ల మనిషిని ఎక్కువగా అవమానపరచడానికి దాన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే, తప్పైనదిగా బోధిస్తే, అసత్యం చెప్పేస్తే, ఏదైనా దేవదూషణం చెప్పేస్తే, అబద్ధం చెప్పేస్తే, ఎవరన్నా వంచి మోసం చేసి ఏమారిస్తే ఏం చేస్తారు, అలాంటి వారిని ఎక్కువగా అవమానించే ధోరణితో ఇటు కొట్టారన్నమాట. ఓకేనా? సో అలాంటి అది ఎక్కువగా ఇన్సల్ట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఇలాగ చెప్పాడు, ఎవడైనా కుడి చెంప మీద కొట్టి వాడిని ఏమండి వాని వైపు నువ్వు ఏం చేయి, ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. అయితే ప్రియులారా ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా మనము కాంటెక్స్ట్ లో ఏం చెప్తా ఉందో అది మనం బాగా అర్థం చేయాలి. ఈ సందర్భంలో ఏం చెప్తామో బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఇలా చెప్పారు కదా. అయితే ఒక సందర్భంలో యేసునే కొట్టారు, కానీ యేసును కొట్టినప్పుడు ఆయన ఇంకొక చెంప చూపల. ఓకేనా? ఇంకా ఏం చెప్పాడంటే నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పి అడిగాడు ఆయన. అప్పుడు ఇక్కడ ఇలాగ చెప్పిన యేసుక్రీస్తు అక్కడ ఎందుకు చెంప చూపులు అంటే ఇక్కడే మనకు డౌట్ రావాలి. అంటే సందర్భం ఏమి? మత్తయిలో 5వ అధ్యాయంలో ఈయన ఇక్కడ చెప్పిన సందర్భం ఏమి, ఆయన కలిగినటువంటి సందర్భం ఏమని తేడా మనం ఏం చేయాలి బాగా పరిశీలిస్తే, ఒక చోట్ల ఆయన్ని లాస్ట్ గా ఆయన జడ్జిమెంట్ చేస్తారు కదండి ప్రధాన యాజకుల స్థలంలో. అక్కడ చెప్తారు చూడండి, అక్కడ మరొక ఏమని చెంప మీద చూపించిన నేను చూపించాను, తప్పు చేశాను నన్ను కొట్టని, నేనేం తప్పు చేశాను చెప్పేసి ఏం చేస్తాను అక్కడ నిలదీస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 22-23 వచనం. యోహాను 18లో 22-23 చదవండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బండోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఇక్కడ చూడండి యేసుని ఏం చేస్తాడు, అరచేతులతో. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుని అరచేతులు కొట్టినప్పుడు అక్కడ ఏమంటుంది ఆయనకి, కుడి చెంప మీద పడుతుంది, అక్కడ ఏమంటుంది ఆయనకి ఎడం చెంప మీద పడుతుంది. అవునా? తర్వాత అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నా నేల కొట్టుచున్నావనెను. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం మనం బాగా గమనించాలి. ఈయన వాళ్ళ దగ్గర దెబ్బ తీసేటువంటి పరిస్థితి ఏం అక్కడ కలగలేదు ప్రియులారా. ఓకేనా? సో అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మరో చెంప చూపించలేదు, అక్కడ చూపించలేదండి. ఏమంటే నేను అక్కడ ఏమని ప్రశ్నిస్తాడు ఆయన్ని దెబ్బ తిన్న తర్వాత. అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నా నేల కొట్టుచున్నావనెను. అదేంటి ప్రియులారా, కాబట్టి నేను మంచి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు? ఓకేనా? అప్పుడు సత్యం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు ఒక మంచి ఉపదేశం బోధించేటువంటి గొప్ప బోధకుని వీళ్ళు ఏం చేసినారండి, అలా చెప్పేటప్పుడు అక్కడ ఏమడుగుతాడు యేసు ప్రభువుని ఎందుకు కొడుతున్నారు అని అడిగారు. సో కాంటెక్స్ట్ వేరేగా మనం ఏం చేయాలి, మనము అర్థం చేసుకున్నాం. అంతెందుకంటే ఒక సందర్భంలో ఏమవుతుందంటే అపోస్తలుడైన పౌలు ఇలాగనే ప్రశ్నిస్తాడు. ఆయన్ని ఒక సందర్భంలో పబ్లిక్ గా ఆయన్ని పట్టుకొని అవమానించి కొట్టి జైలు వేసేసి తర్వాత ఆయన ఏమండి
ఆయన సైలెంట్ గా సీక్రెట్ గా రిలీజ్ చేసేటప్పుడు అంటే ఆయన ఒప్పుకోడు ఆయన. ఎందుకని నువ్వు రిలీజ్ చేస్తే ఓకే బా దేవుని స్తోత్రం వచ్చిండొచ్చు కదన్నా, అలా రాడు ఆయన. నన్ను పబ్లిక్ గా అవమానించి అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సీక్రెట్ గా రిలీజ్ చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను? నన్ను పబ్లిక్ గా మీరు ఏం రిలీజ్ చేయాలంటారు? చూడండి అపోస్తుల కార్యములు 16:37. అపోస్తుల కార్యం 16:37. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపుకి తీసుకొని పోవాలని చెప్పాను. అర్థమైందా అండి? సో అప్పుడు నీతి, న్యాయం, సత్యం ఇలాంటి విషయంలో ఏం కాలేదండి. యేసుక్రీస్తు కాంప్రమైజ్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఏమండి పౌలు కూడా కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ. అయితే మరి కుడి చెంప మీద కొట్టిన వాని వైపు నువ్వు ఎడమ చెంప కూడా చూపుము అని అన్నాడంటే అక్కడ ఆయన ఒక కాంటెక్స్ట్ గా చెప్పుకొని వస్తున్నాడు. ఏమని? నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి చెప్పారు చూసారా. సో ఆయన ఒక కాంటెక్స్ట్ గా దాన్ని ఏం చేసుకొస్తున్నాడు పిల్లరా, అది ఆయన చెప్తే ఇప్పుడు క్రైస్తవుడైనందు నిమిత్తం మనకేమన్నా వస్తే మనం ఏం చేయాలా, అట్లాగా మనము డీల్ చేయాలా. ఓకేనా? అంతేగాని ఇక్కడ మత్తయి 5:39 అది ఒక పెద్ద ఇన్సల్ట్ ప్రియులారా. అలా తీసి చూస్తే ప్రియులారా, ఇప్పుడు సత్యం చెప్పేటప్పుడు ఎంతో అవమానం అనేది వస్తుంది చూస్తారా. అలాంటి అవమానం వచ్చినప్పుడు మీరు ఏం చేయండి, దానిని డోంట్ రిజిస్ట్. ఓకేనా? అట్లా చెప్పేస్తున్నాడు ప్రియులారా. దృష్టిని ఎదిరించబాకండి అంటే క్యారెక్టర్ మీద అన్యాయంగా వచ్చి ప్రవర్తించేటప్పుడు ఒకడు నీవు వచ్చి ఇలా కొట్టేటప్పుడు మనం ఏం చేయడం, అని ఎదిరించవద్దు. ఓకేనా? అలాగని ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు నన్ను ఎందుకు పుట్టున్నావని అడిగాడు కానీ పుట్టినవాని అని ఆపల. అది కూడా మనం ఆలోచించాల. నేను ఎందుకు కొట్టున్నాను, నన్ను కొట్టనీయకుండా ఆయన దెబ్బ తెలియకుండా తనకు ఏం చేస్తున్నాను దాన్ని ఆపుకొలుపులు స్టాప్ చేయలేదండి. అలాగనే ఏమండి మనం కూడా ఏమండి ఎన్నో చోట్ల మన క్యారెక్టర్ని బట్టినా కానీ లేదంటే సత్యాన్ని చెప్పేటప్పుడు ఎన్నో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని జరగనీయకుండా మనం ఏం చేయలేం, మనం దాన్ని ఆపలేము. కొన్ని సందర్భంలో భయంకరమైనటువంటి పరిస్థితి అంతా వస్తుంది ప్రియులారా. సో అటువంటప్పుడు ఏమండి మనకు ఘనత రాలేదే, మనకు ఒక డిగ్నిటీ రాలేదే అని కాకుండా అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళు అవమానించినా కూడా మన క్యారెక్టర్ని బట్టి ఒకవేళ వాళ్ళు అవమానించడం ఏం చేయాలి, రివెంజ్ తీసుకోవద్దు. అంటే కక్ష సాధింపుకు ఏం చేయకూడదు, నువ్వు చోటు ఇవ్వకూడదు. ఓకేనా? అందువల్ల చెప్తున్నాడు, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అన్నాడు పిల్లలు. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ క్యారెక్టర్ నువ్వు ఈ కనికరమును ఏం చేయాలా, అటువంటప్పుడు నువ్వు చూపించేదానికి ముందుకు రా. నీ క్యారెక్టర్ లో నీ కనికరం ఏం చేయాలి, నువ్వు అక్కడంతా కనికరం అంతా ఉండదు. ఇప్పుడు మన ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎన్ని చేసిన అంటే అది లా ఉండాలి. సో ఇక్కడ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఏం చేయ, నువ్వు ఒక ఇండివిజువల్ గా ఏమని నువ్వు తయారు చేసుకో అని ప్రభులు వారు చెప్తున్న విషయం మనం బాగా గమనించాలా. అలాగని ఆయన ఏమండి కీడు ఏం చేయకూడదు, కీడుకు ఏం చేయాలి, మనం ఇంకా వీలైనంత వరకు మనము మేలు చేయాలా. సో ఇలాగంతా యేసుక్రీస్తు కనికరమును కలిగిన వాడుగా ఉంటూ, ఓకేనా, ఆ కనికరాన్ని ఎదుటి వారి మనసులో పుట్టించేటువంటి ఒక మార్పును కలిగించినప్పుడు దీన్ని చూసి ఎంతో మంది ఆ రోజులో మారిన వారు ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, స్టెఫన్ ఏం చేశారండి, రాళ్లతో కూడా చంపేస్తారు. అప్పుడు అతను ఏం చెప్పాడు, ప్రభువా వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారు వీరిని క్షమించు అని చెప్పినప్పుడు ఆ మరణాన్ని, ఆ చావుకి సమర్థించిన వ్యక్తి ఎవరు? సౌలు. అపోస్తలుడైన పౌలు ముందుగా సౌలుగా ఉన్న వ్యక్తి ఆయన. తర్వాత ఒకడు క్రీస్తుగా ఉంటే వాని జీవితం ఎలా ఉంటుందని అఫ్ కోర్స్ స్టెఫన్ యొక్క ఏమండి ఆ ఒక మరణకరమైన పరిస్థితులు కూడా అతని క్యారెక్టర్ కూడా సౌలు ఏం చేసి వచ్చండి స్టడీ చేసే ఒక అవకాశం ఉంటుంది ప్రియుల. ఓకేనా? సో ఆ రీతిగా ఆయన ఏం చెప్తున్నాడంటే మరి యొక్క చెంప చూపించినప్పుడు దీనికి అన్నిటికీ నువ్వు కోర్టు ఇట్లాంటి వాటికి వ్యక్తిగత దుష్టుడు చెల్లించేటప్పుడు
ఈ మిగతా కోర్టు కేసు అలాంటి వాళ్ళు కనికరమును ఏం చేయవు, ఛాన్స్ ఇవ్వు. ఓకేనా? అందుకే ప్రభు కూడా ఏం చెప్తారు తెలుసా పిల్లలంతా? వచనాలు మనకు ఉందండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు ఏముందంటే, సంఘములో ఎలా వ్యవహరించాల అంటే, ఎవరన్నా తప్పు చేస్తే ఫస్ట్ నువ్వు తనీగా వెళ్ళి అతనితో నువ్వు చేసే తప్పుని పోయి చెప్పు. నెక్స్ట్ అప్పుడు ఒప్పుకోలేదా, ఒక ఇద్దరు తొడుకు ఏం చెయ్యి, నువ్వు చెప్పు. అప్పుడు ఒప్పుకోలేదా, సంఘం మధ్య వాడిని నువ్వు చెప్పు. అంతేగాని వాడిని ఏం చేయకూడదు, ద్వేషించకూడదు, అన్యునిగా భావించకూడదు అని చెప్తాడు అక్కడ. అదే ఆయన ఫాలోవర్స్ ఏం చేస్తారండి? అపోస్తలుడైన పౌలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి 7 దాకా చూస్తే, ఎవరైనా మీ సొత్తును అపహరిస్తే నువ్వు దాని విషయమే నువ్వు వ్యాజ్యం ఆడవద్దు. వీలైతే ఏం చేసేదాన్ని, నువ్వు నష్టపోయేదాన్ని కూడా నువ్వు ముందుకొచ్చే. అంటే ఇదంతా ఏమంటే కనికరమునకు ఏం చేయాలా? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన విషయంలో కనికరం కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ గా ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి, మీరు దాన్ని ఫాలో అప్ చేయాలా. ఓకేనా? అంటే ఈ మిగతా విషయాలు పెంచుకోకపోతే దానివల్ల ఒక సాల్వేషన్ లేదు. ఒక ఏమండి అట్లా కాకుండా మీ క్యారెక్టర్ ఏం చేయాలి, మీరు కనికరముతో కూర్చుకొని ఏం చేయాలి, మీరు దాన్ని ఆ తప్పిన అక్కడికి మీరు ఫినిష్ చేయండి. ఓకేనా? సో రెండవది ఏమంటే, దానివల్ల కక్ష సాధింపుకి మీరు ఏం చేయకూడదు, మీరు తావు ఇవ్వకుండా కనికరములకి మీరు ఏం చేయాలా, ప్రాముఖ్యతను ఇవ్వాలా అని మనం గుర్తించాలి పిల్లారా. అలాగనే ఇప్పుడు ఇంకొకటి కూడా మనం బాగా గమనించాలి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మనల్ని వచ్చి కొట్టేస్తే, ఒకవేళ ఇది ఎందుకంటే దీన్ని బట్టి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. ఎవరన్నా వచ్చి మనం కొట్టేసి హత్య చేసేదానికే వచ్చేస్తే ప్రియులారా, అప్పుడు యేసు చెప్పినట్టుగా మనం పాటించాలనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. ఎవరైనా ఒక త్రాగుబోతుడు వచ్చేసినాడు, ఒక పిచ్చి పట్టినోడు ఎవరినో కూడా వచ్చేసినాడు, మన మీదను మన ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అలాగే వచ్చేస్తే మనం అలాగే ఉండిపోయేదానికి అవుతుందా ప్రియులారా? సో అలాంటి కొన్ని విషయాలకు మనకు ఏముందండి, వాళ్ళు తప్పు చేసుకుంటే కోర్టు కేసు, ఒక కంప్లైంట్ అలాంటివి ఉంది కానీ. ఓకేనా? సో ముఖ్యంగా ఆయన చెప్పడం ఏమంటే, కక్ష సాధింపుకు ఏం చేయకూడదు, అలాంటి ఒక తరుణానికి నువ్వు పోకూడదు అని ప్రభువు చెప్పడం మనము బాగా గమనించాలా. ఓకేనా? రెండవది ఏమంటే, ఆ కాంటెక్స్ట్ లో చెప్పిన విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కార్యం చెప్తున్నాడు, అదేమంది 40వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఇది ఎట్లా మనం చేయాలి? ఎవరైనా వచ్చి నీ అంగీని తీసుకుని కోరుకుంటే వాడిని ఏం చేయనివ్వు, నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి అని అంటే, యాక్చువల్లీ వ్యాజ్యం అని ఉంది అక్కడ. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకుని కోరింటే గొడవ జగడం కదా, ఆయన తీసుకుంటే ఉందని. యాక్చువల్లీ అది ఒక కేసు లాగా, ఒక కంప్లైంట్, ఒక కేసు లాగా. ఇప్పుడు చూడండి ప్రియులారా, దీనికంతా పోయి ఏం చేయొచ్చు, కేసు పెట్టవచ్చా? సో అంతంత పెద్దదిగా మీరు పెంచుకోకుండా దాన్ని అక్కడికక్కడ ఏం చేయాలి, మీరు దాన్ని ఆ సమస్య మీరు క్లోజ్ చేసేదానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇంతంత చిన్న విషయం చెప్తే, ఆ రోజులు అలాగే జరిగేటివన్నీ. ఆ రోజుల్లో ఇప్పుడు ఒక ధనికుడు ఒక పేదవానికి డబ్బిచ్చాడు అనుకోండి, అప్పు కానీ ఇచ్చాడు అనుకోండి పిల్లరా, ఒకవేళ అప్పట్లో కానీ అది ఇవ్వకపోతే వాళ్ళు వేసుకున్న డ్రెస్ ని తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు నాకు ఇస్తానన్నావు, నాకు ఇవ్వలేదు, కాబట్టి నాకు నీ మీద అధికారం ఉంది కాబట్టి నా డబ్బును ఇవ్వలేదు, కాబట్టి డబ్బుకు బదులు నీ వస్త్రం తీసుకొని పోతున్నానని ఏం చేస్తాడు, కక్ష సాధింపుతో తీసుకొని పోయినటువంటి ఆ రోజులు ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ ఇలాగా చెయ్యకూడదని కూడా ఉంది పిల్లలు. ఎందుకని అలా తీసుకొని పోతే వాడు దిగంబరి అయిపోతాడు. రెండవది, ఆ వస్త్రమే అప్పుడు వాళ్ళకు చలి రాకుండా ఆ రాత్రిలో వాళ్ళు గడిపేదానికి అది ఒక ముఖ్యమైనటువంటి ఒక క్లాత్. అది దేవుడు చెప్తాడు చూడండి దాని గురించి. నిర్గమకాండము 22వ అధ్యాయము 26-27 వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయంలో 26-27 వచనం చదువు.
నీవు ఉమ్, ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును ఉమ్, కుదువుగా తీసుకునే ఎడల ఉమ్, సూర్యుడు అస్తమించు వేళకు ఉమ్, అది వానికి మరలా అప్పగించుము. ఉమ్, వాడు కప్పుకొనున్నది అదే, ఉమ్, అది వాని దేహమునకు వస్త్రము. ఉమ్, వాడు మరి ఏమి కప్పుకొని ఉమ్, పండుకొనును? ఉమ్, నేను దయగలవాడును, ఉమ్. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. చూసారా? అంటే ఇవ్వాల, రుణం తీసుకుని ఇవ్వాల. నువ్వు ఇవ్వలేదంటే నువ్వు సూర్యుడు అస్తమించినప్పుడు ఏం చేయాలి? దానికి ఎక్కువ వానికి ఇచ్చేయాలంటే కనికరపడు వాడి మీద. ఒక్కవేళ వాడు కానీ తన పరిస్థితి గురించి నాకు మొరపెట్టి నేను ఏం చేస్తాను? శిక్షిస్తాను. సో అదే ధర్మశాస్త్రంలో ఇవన్నీ ముఖ్యమైన గుణాలు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 10 నుంచి 13 వచనం వరకు. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరవు ఇచ్చిన ఎడల అది నీ యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవలెను. నీవు ఎరవు ఇచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు పేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అర్థమైందా? ఇక్కడ అంటే ఏమంటే నువ్వు గొప్పోడు, ధనికుడివి, వాడు పేదవాడు. సో ఏమంటే ప్రియులారు, ఇక్కడంతా వాడి మీద కనికరం చూపించు. దీనికోసం వీళ్ళకు వ్యాజ్యముగా ఒక కోర్టుగా, ఒక కంప్లైంట్ గా, ఒక కేసు అంతా పోయి నువ్వు ఏం చేయకూడదు, అది చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే లిమిట్ మీరు ఏం చేస్తారు? కొంతమంది ఇచ్చాం కదా, వాటి మంది పుచ్చుకున్నాడు కదా, లిమిట్ మీరు వ్యవహరిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇజ్రాయేల్ దేవుని ప్రజలు. ఓకేనా? సో అందువల్ల అలాంటివి చెయ్యకూడదు. ఏమండి, కోర్టు దాకా వెళ్ళి ఆ న్యాయం అడిగే వర్షం కనికరించి ఎక్స్క్యూజ్ చేసి ఏం చేసేవాడిని? నువ్వు విడిచిపెట్టు. ఓకేనా? సో ఇలాగ చెప్తున్నాను ప్రియులారా. నెక్స్ట్ చూడండి, అదే దీనికి సంబంధించి ధర్మశాస్త్రం కాదండి, ఇంకా కూడా కొన్ని పుస్తకములు ఉన్నాయి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి కొనిన ఎడల వానికి దాహమిమ్ము. చూసారా? ఆ రేంజ్ కి మెయింటైన్ చెయ్యాలంటే పగవాని మీద కూడా నీకేం పుట్టాల? ఫస్ట్ కనికరం పుట్టే ఆలోచిస్తాం. ఇదే మాట మరలా పౌలు ఎక్కడ తీసుకొస్తాడు తెలుసా అండి? రోమపత్రిక 12వ అధ్యాయం చెప్తాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఓకేనా? నీ పగవాని ఆకలి ఉంటే వానికి ఆహారం పెట్టు, దప్పికుంటే వానికి దాహం తీర్చు. సో మొత్తం ఆ మైండ్ అంతా ఎలా క్రియేట్ చేస్తున్నాడంటే, ఏమండి, యేసుక్రీస్తు గాని తర్వాత పౌలు గాని, ఏమంటే ఓల్డ్ టెస్టిమెంట్ కూడా అలాగా ఉన్నదాన్ని మీరేం చేయండి, కనికరాన్ని పుట్టించు అని చెప్తున్నాడు ప్రియులారా. తర్వాత లేవియా కాండంలో యాక్చువల్ గా అక్కడ ఉన్నదాన్ని చెప్తాడు. లేవియా 19:18 ఏముంది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అది ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞ పాటించాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఏం చేయాలా? అందుకే చెప్పాడు మత్తయి 23:23 దేవుడు. ఓకేనా? చిన్న చిన్న విషయాలు పాటించుకొని శబాష్ అనిపించుకుంటారా మీరు? ముఖ్యమైనవి ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఏమండి కార్యం ఏమంటే కనికరం. ఇది ఉంటే కక్ష సాధింపు రాదు అంటున్నాడు ప్రియులారా. మెయిన్ పాయింట్ అని చెప్తున్నాడు యేసు. కక్ష సాధింపు రాదు. ఆ చేతిని మీరు పెంచుకొని పోయే అవకాశం ఉండదు. దాన్ని అక్కడిక్కడ దాన్ని అంతరించేలాగా ఏం చేశారు? మనం దాన్ని చేసేయాలి. శత్రువు ఆకలిగా ఉంటే భోజనం ఇవ్వాలంటే అది ఎంత గొప్ప దైవత్వం లాంటి ఒక మనస్సు. ఎందుకంటే అదే ప్రభు చెప్పలేదా? ఆయన మంచి వారికి చెడ్డ వారికి ఏం చేసినాడు? ఆయన సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు, నీతిమంతులు అనీతిమంతులను పోషిస్తున్నాడు కదా. ఆ దేవుని గుణం లాగా మనం చేయాలంటే స్పెసిఫిక్ గా ఈ కనికరం అనే గుణం మనం పెంపొందించుకోవాలా. అప్పుడు కక్ష సాధింపు ఉండదు. చెడు చేసిన వాళ్ళు కూడా మనం ఏం చేయొచ్చు? ఆహారం. శత్రువు కూడా మనం ఏం చేయొచ్చు? ఆహారం పెట్టచ్చు. నెక్స్ట్ 41వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము.
ఇప్పుడు యాక్చువల్లీ యేసు ప్రభుల వారు ఉన్నప్పట్లో ప్రపంచానంతా పరిపాలించింది రోమ్ ప్రభుత్వం. అంటే ఒక రీతిగా వీళ్ళు బానిసలాగా. అప్పుడు వీళ్ళు కొంత దూరం రమ్మని చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా వెళ్ళాల. ఒక 20 కేజీల నుంచి ఒక 40 కేజీల వరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ రోజుల్లో? వీళ్ళ కష్టమైతే వాళ్ళ మీద మోపేస్తారు, వాళ్ళు మోసుకొని పోవాలా. ఆ రోజులో రోమన్ గవర్నమెంట్ యొక్క విధి, దానికంతా అలాగా ఉన్నారు ప్రియులారా. ఓకేనా? సో అందువల్ల వాళ్ళు ఇది నువ్వు మోసుకొని రావాలా అంటే మొయ్యాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూదుడు ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక ఫంక్షన్ నీట్ గా డ్రెస్ చేసుకొని పోతా ఉంటే ఈ రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సైనికుడు ఎవరో పిలిచి నువ్వు ఇట్లా, నేను దీన్ని మొయ్యలేను, నువ్వు దీన్ని మోసుకొని రావంటే లేదు నేను ఫంక్షన్ పోతాను నీట్ గా, అవన్నీ ఏం చెప్పలేను, చెప్పకూడదు కూడా. వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేయాలి. ఓకేనా? సో అందుకే పిల్లలు చెప్తున్నాడు ఆయన, ఏమండి, 1 మైలు పిలిచి ఏం చేయాలా? 2 మైళ్ళకి వెళ్ళాలా. అందుకే యేసు ప్రభుల వారు సిలువను మోస్తా వెళ్తా ఉంటాడు. అప్పుడు ఆయన మోయలేక మోస్తా ఉంటే అప్పుడు యేసు ప్రభు హెల్ప్ చేసేదానికి ఒకరిని పోయి పిలుచుకుని వస్తాడు. కురేనీయుడైన సీమోన్ అనుకుంటారు పేరు. అతని పిలిచి నువ్వు హెల్ప్ చేయండి, హెల్ప్ చేశాను చూసారా అంటే దాని అర్థం ఏమో అప్పట్లో అంతా అలాగే చెయ్యాల. ఓకేనా? అదిలా యేసు ప్రభు చెప్పేది అక్కడ. ఓకేనా? అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువు. మత్తయి 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చూసారా? బలవంతం అంటే ఆ రైట్స్ వాళ్ళకు ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? అప్పుడంతా కూడా మీలో ఉన్న క్రైస్తవ్యం చూపించేదానికి మీరు ఏం చేయాలా? ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో ఎన్ని చూసాం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు, ఆత్మ విషయమే దీనిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్ చూసాం కదా. ఇవన్నీ మీరు పెంపొందించుకొని మీరేం చేయాలా? పరలోక రాజ్యముకు పాత్రలు అయ్యేదానికి మీరు దాన్ని మెయింటైన్ చేయాలా అని చెప్తున్నాడు పిల్లలు. ఓకేనా? సో నెక్స్ట్, ఎందుకంటే అదే ఆ రోజుల్లోనే రోమా ప్రభుత్వం వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ రోజుల్లో ఉన్నారండి. అలాంటివి మీరు చెయ్యకూడదని ప్రభు ఏం చేస్తున్నాడు? తన్ను వెంబడించడానికి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి అని మాటలు చెప్తున్నాడు. తర్వాత 42వ వచనం, మత్తయి 5వ అధ్యాయము 42వ వచనం. నిన్ను అడుగువాని కిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అదండి, నిన్ను అడుగువానికి నువ్వు ఇవ్వు, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖం ఏం చేయదు, నువ్వు త్రిప్పుకో. అంటే ఇదంతా చేసినప్పుడు ఏమవుతుందంటే నిజమైనటువంటి యేసుని విశ్వసించేవాడేవాడు, నిజముగా యేసుని వెంబడించేవాడు ఏమవుతుంది? ప్రూఫ్ అవుతుంది ప్రియులారా. సో ఇవి చెయ్యలేదంటే మనలో ఏం లేదని రియల్ గా దేవుని ప్రేమను వాడు కలిగి ఉండలేదనే విషయము భయంకరంగా అది రుజువు అవుతుంది. అయితే ఇంకొకటి, అలాగని కొందరు శోధిస్తారు. అంటే ఎట్లా అంటే వాడు సోమరితనంగా, పని పాట లేకుండా, జూదగాడుగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, సోమరివాడిగా ఉంటూ ఏమని ఉన్నప్పుడంతా వచ్చి ఏం చేసింది అనుకోగలరు? నిజముగానే బైబిల్ ఉంది కదా, యోహాను పత్రిక 3:17 ఏమున్నది? మన సహోదరులు ఎవరన్నా లేమి కలిగి ఉంటే చూచినప్పుడు ఏమండి, ధనం ఉన్నవాడు ఏం చేయాలి? వాడి మీద కనికరపడి వీడికి ఏమి లేదని ఏం చేయాలా? గ్రహించి వానికి ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చిదని ఏం చేయాలా? ప్రూఫ్ చేసుకోవాలా. ఓకేనా? సో ఆ రీతిగా ఈ కాంటెక్స్ట్ లో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడండి యేసు ప్రభువు. ఓకేనా? అది గ్రహించి దాన్ని చక్కగా దానిని నెరవేర్చే వారంగా ఉండాలి. కాబట్టి కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆయన చెప్పిన విషయాన్ని ఏమంటే, అది చట్టము చేత దాన్ని అంటే సమానమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి మీరు చూశారు కదా. కానీ మీరు ఏం చేయకూడదంటే అలాగా వాడిని శిక్షించే తీరాలా అనే మైండ్ సెట్ మీకు వద్దు. కక్ష సాధించాలా, వాడు శిక్షించబడాలా, నేను దాన్ని చూడాలా, నేను దాన్ని ఆనందించాలా అనేటువంటి మైండ్ సెట్ మీకు వద్దు. అది ఆ కాన్సెప్టే ఏమంటే నన్ను వెంబడించేటువంటి వారికి మీకు అది కలగకుండా
ఆ పరిస్థితిలో మీరు కనికరమును చూపించండి అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఉద్దేశించిన ఆయన దానికి సంబంధించి ఏమండి ఆ 39 నుంచి 42 వరకు కొన్ని విషయం చెప్పారు. సో ఇందులో ఏముంది మేలుగా అంటే ప్రియులారా, కనికరం ఉండేవాడు ఆ పని చేయగలుగుతాడు. ఏమేమి చేయగలుగుతాడు కనికరం ఉండేవాడు అంటే ఏమండి, ఎవడన్నా కుడి చెంప మీద కొడితే వాని వైపు ఏం చేస్తాడు, ఎడమ చెంప చూపగలుగుతాడు. తర్వాత వ్యాజ్యం వేసి అంగీ తీసుకుని కోరితే ఓకేనా, మనకి రైట్స్ ఉంది, కేసు వేసి కంప్లైంట్ ఇచ్చి రైట్స్ తీసుకోవచ్చు, కానీ పోతే పోనిపో అని చెయ్యాలి. మనకి ఏం కావాలా, కనికరం కావాలా. తర్వాత ఒకడు 1 మైల్ రమ్మని అడిగినప్పుడు నువ్వేం చేయవు అన్న, నిన్ను బలవంతం చేస్తే మనకు నువ్వేం చేయవు, 2 మైళ్ళు ఓకే రైట్స్, నా కనికరం, నేను నా విధేయత నేనేం చేస్తా చూపిస్తా. అలాగనే అడిగేవానికి ఇవ్వాలంటే నా దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు, వాడు లేదు కాబట్టే కదా, నా దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నాడు అంటే వాడిలో కనికరం లేదనుకోండి ఎంత ఉన్నా ఇవ్వడు. ఓకే, నెక్స్ట్ అప్పు అడుగబోరు వాడు ముఖం ఏం చెబుతాం చెప్పుకోకూడదు. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మెయిన్ గా ధర్మశాస్త్రంలో న్యాయం లాంటి, విశ్వాసం లాంటి ఈ కనికరం చాలా ప్రాముఖ్యమైనది. మీరు దీన్ని కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నారు. ఓకేనా, సో అది ఆ రోజులో చెప్పిన విషయమైనా కూడా అదే రకంగా మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈ కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలోనే ఏముంది, ఇది ఒక పాయింట్ ఉంది కదా, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇది లేదనుకోండి మనం ఏం చేయలేము, దేవుని దగ్గర కనికరం పొందలేము, మన చుట్టూ సంఘ సమాజం మధ్య కూడా ఏం చేయలేము, కనికరం పొందలేము. సో అది కలిగి ఉండమని చెప్పిన దానికి ప్రభు ఇంత చక్కగా చెప్పాడు. సో దేవుని చిత్తం అయితే మిగిలిన విషయం మరి ఒక విషయం ఉంది, కనికరం సంబంధించింది, దాన్ని మనము మరి యొక్క భాగంలో చూసుకుందాం. ఎంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపికతో వీక్షించి మీకు అందరికీ ప్రభు నామమున